దశాబ్దం పైగా మీరు రాజకీయాలు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా గురుకులాలకు హాస్టళ్లకు తాళాలు వేసిన పరిస్థితి, యజమానులు తాళాలు వేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎందుకు జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? తర్వాత మంత్రులు మీలాంటి వాళ్ళు యజమానులకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత గేట్లకు తాళాలు తీసిన పరిస్థితి. ఇదే ఇందిరమ్మ రాజ్యం మీరు తెస్తామన్న మార్పు ఇదేనా సార్? ఇది నిజం. వాళ్ళకి కట్టాల్సిన ఇంటి కిరాయి 3 సంవత్సరాల నుంచి ఆ ఇంటి ఆసామికి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాయమాటలు చెప్పలేము. వాళ్ళగా రేపిస్తా మాపిస్తా గంటలో ఇస్తాం చెప్పలేం. ఈ అప్పంతా ఎవరిది? ఈ ఇంటి కిరాయిలది మామే చూపిస్తున్నాడు. ఇంటి కిరాయిలు ఎవరి టైంలోది? మీ టైంలో ఉన్న 3 సంవత్సరాల క్రితం బాకీలు మేము కట్టినాం. వాళ్ళ మీద ఎందుకు చూపించలేకపోయారు? అంటే మీరు ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? బలహీనంగా అంటే నోరడ్డం వేసుకొని తప్పుని ఒప్పు చేయాలని తాపత్రయం వాళ్ళు పొద్దున్న లెగిస్తే రోడ్డెక్కుతున్నారు. మేము ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి ప్రజలతో కలిసి ఉంటున్నాం. అంటే నోరు పెద్దదుందని నోటికొచ్చినట్టు అసత్య ప్రచారాలని సత్య ప్రచారాలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలని తాపత్రయపడుతున్నారు. వాళ్ళు చేసిన ఆర్థిక అరాచకాలని స్ట్రీమ్లైన్ చేస్తూ గాడిలో పెడుతూ మేమున్నాం. ఏదైతే నాట్ ఓన్లీ ఇళ్ళకి తాళాలేయటం, ఈ మధ్య మాట లెగిస్తే హాస్టల్లో ఫుడ్ చూడటానికి పోతున్నాం, ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్ ఇదైంది అదైంది అని అంటున్నారు. నిజం, కొన్ని జరిగిన మాట వాస్తవం. అసలు దీనికి కారకులు ఎవరు? నువ్వు పక్కా బిల్డింగులు లేకుండా, ఆ ఇన్స్టిట్యూషన్కి ఒక షెల్టర్ లేకుండా, నీకు తోచిన కాడల్లా పౌల్ట్రీ షెడ్లలో లేకపోతే రైస్ మిల్లల్లో లేకుంటే వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్ ఇవ్వకుండా 10 సంవత్సరాల్లో కనీసం ఒక మంచి బిల్డింగు నీ సొంతం ఉండటానికి కట్టించుకున్నావు, నువ్వు కూర్చోవడానికి ఆఫీస్ కట్టించావు, లేకుంటే నీ మంది మార్బలానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి కట్టించావు. కానీ పేదవాడు పిల్లోళ్ళు చదువుకునే స్కూల్స్ కట్టించాలనే ఇంగిత జ్ఞానం కూడా నీకు రాకపోవటం బాధాకరం. అటువంటి పాత దాంట్లో నడుస్తుంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలలో 125 నుంచి 150 కోట్లతో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి మేము కట్టిస్తున్నాం. మాట్లాడితే పోరుబాట పట్టాం, హాస్టల్ బాట పట్టాం. అసలు హాస్టల్ బాట పట్టడానికి, ఆ దరిద్రం దాపరించడానికి కారణం నువ్వు కదా సార్. హామీల విషయానికే వస్తాయి. అంటే ప్రధానంగా మీరు అధికారంలోకి వచ్చింది మీ హామీలను చూసి జనం ఓట్లు వేశారు. ఒక హామీ అమలు చేస్తున్నారు, దానికి ప్యారల్గా ఇంకోటి చేయట్లేదు. ఉదాహరణ రుణమాఫీ చేశారు, ఒక్కసారిగా 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్లతో చేశారు. కానీ అదే సమయంలో మీరు పెంచుతామన్న రైతు భరోసా ఇవ్వలేకపోయారు. ఆర్టీసీ బస్సు కూడా అంటే బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు ఇచ్చారు. మా మహిళలకు సంబంధించినంత వరకు చేయూత కింద ఇస్తామన్నారు డబ్బులు, మహాలక్ష్మి పథకం కింద, అవి ఇవ్వలే. అట్లా ఒకదానికి చేస్తే ఇంకోటి చేయట్లేదు. అంటే మీరు కోత పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. హామీల అమలు కంటే ఒకటి చేసి దానికి ప్యారలల్గా ఉండేదాన్ని కోత పెట్టే కార్యక్రమం. దానికి కారణం గత ప్రభుత్వం అనే లాజిక్తో మీరు ఈ 4 ఏళ్ల పాలన సాగించేలా కనిపిస్తుంది బేసిక్గా ఇప్పుడు చూస్తే ఈ 1 సంవత్సర పాలన. మీరు అన్నట్లు నిజంగా కోత పెట్టే ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఉంటే 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసే బదులు మీరన్నట్టు రైతు భరోసా మొదటి విడత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. రెండో విడత ప్రభుత్వంలో డెఫినెట్గా చేసేవాళ్ళం. రైతు రుణమాఫీ బదులు రైతు భరోసానే ఇచ్చేవాళ్ళం. 21,000 కోట్లు ఎక్కువ, లేకపోతే 6,500-7,000 కోట్లు ఎక్కువ. మీరు అది రెండు ఇస్తామన్నారు. వినండి, అంటే మాకు ఏ ఎన్నికలు ఉన్నాయని మేము రైతు రుణమాఫీ చేయలే. రేపు ఏది సంక్రాంతి తెల్లారి నుంచి రైతు భరోసా కూడా రైతన్నకి ఇస్తాం. ఇంకొకటి కూడా మీరు మర్చిపోతున్నారు. ఒరేస్తే ఉరే అని చెప్పాడు ఆనాడు ఆ మహానుభావుడు. ఒరేసిన రైతుని రాజును చేస్తామని చెప్పి తరుగు లేకుండా ప్రతి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు సన్నోడ్లకు ఇస్తే డైరెక్ట్ 3వ రోజు అకౌంట్కి వేస్తున్నాం. ఇది బోనస్ కూడా మళ్ళీ పాయింట్ సార్. మీరు వడ్లకి ఇస్తామన్నారు, దాంట్లో ఇప్పుడు సన్నోడ్లు తీసుకున్నారు, వేరే వడ్లకి ఇవ్వమన్నారు. మేనిఫెస్టోలో అట్లా లేదు. మీ మేనిఫెస్టోలో లేని ఇందాక కొన్ని చెప్పాను కదా, ఉన్న వాటి గురించి మీరు ఎట్లా అడుగుతున్నారో లేని వాటి గురించి చెప్పాం. తప్పకుండా నేను అనేది అంటే మేనిఫెస్టో ఏదో ఒక రోజు
ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిన తర్వాత ప్రతి అంశాన్ని ఇవాళ ప్రయారిటీ వేజు బైఫర్కేషన్ చేస్తున్నాం. ఉన్న డబ్బులు పెట్టి ప్రయారిటీ వేజు బైఫర్కేషన్ చేస్తున్నాం. రైట్ టైంలో అన్ని కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి మాటనే నెరవేరుస్తుంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. ఆ బావాబావమర్దులకి, ఆ మాజీ ముఖ్యమంత్రికి తప్ప ప్రజలకి చాలా క్లారిటీ ఉంది.